ప్రైజ్ ద లార్డ్. ఈరోజు డిసెంబర్ 30 ట్యూస్డే 2025 సాయంత్రం 5 గంటల తర్వాత మీ అందరి కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నా. ఈ వీడియో రూపంగా యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఎంతమంది చూస్తున్నారో వాళ్ళందరినీ దీవించమని పేరు పేరున ప్రార్థన చేస్తున్నాను. మరి మీరు నా కోసం ప్రార్థన చేస్తున్నారో లేదో తెలియదు. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మా ఆనందమే, నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. ఆమేన్. మా ఆనందమే, నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. నీకే నా ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. కావాలనే పాట కుదించారు. ఎందుకంటే వాక్యం ఒక ముక్క మాట్లాడాలని ఆశపడుతున్నా. యెషయా గ్రంథంలో ఈరోజు దేవుని వాగ్దానం, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. ఘనుడు అంటే గ్రేట్. దేవునితో ఉన్నవాళ్ళు గ్రేట్. యెషయా గ్రంథంలో 43 అనుకుంటా, చూడండి. ఇంతసేపా 34. సరే, ఒక చిన్న మాట చదివి ముగించేస్తాను. స్తోత్రం, స్తోత్రం. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుడే వాక్యమై ఉన్నాడు. ఈ వాక్యమై ఉన్న దేవుడు ఈరోజు 2 లైన్లు 1వ యోహాను లేదా యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం నుండి, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఎవడైనా ఈ లోకంలో జీవించినన్నాడు, ఈ లోకం పరలోకం ఎప్పుడో కానీ ఈ లోకంలో మాత్రం హ్యాపీగా ఉన్నాం అనుకుంటే వాడిలో దేవుని ప్రేమ ఉండదన్నమాట. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నది, గాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. గుర్తుపెట్టుకోండి, యోహాను రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 15వ వచనం నుండి 17వ వచనం వరకు ఈ వాక్యం తర్వాత చదువుకోండి. ఎందుకంటే నేను ఒకప్పుడు లోకస్తుడంటే ఏంటి, పూర్తిగా తినేసి నన్ను చూస్తున్నారా కాస్త స్టైలిష్గా ఉండాలని బడాయిపోయేవాడిని. అంటే ఈ శరీరానికి డెకరేషన్ చేసుకునేవాడిని. ఫుల్గా తిన్నాను. అన్నయ్య ఏంటి కిడ్లీలు వేసుకుంటే అంటే పాన్ వేసుకుంటే నోరంతా ఎర్రగా ఉందని నేను కూడా ఆ కిడ్లీ పేరేంటి లాల్ జర్దా, ఎర్ర జర్దా కిడ్లీ.
మొత్తగా ఉంటుంది అనమాట. అది ఒకటి వేసుకున్నా, వాంతి వచ్చింది. ఏంటి ఇలా అయిపోయిందే అని మళ్ళీ పట్టుదల పెరిగింది. అరే అన్నయ్య రోజుగా చాలా జర్దా కిళ్ళీలు వేసుకుంటాడు, నేను ఎందుకు వేసుకోకూడదని అలా మొండిగా ఆ కిళ్ళి ఎలా అంటే శరీరాన్ని తృప్తిపరుచుకోవటానికి జర్దా కిళ్ళి వేసుకునేవాడిని. కడుపు నిండా తినాలి, కంటి నిండా నిద్రపోవాలి, ఇంకా ఇంకా ఏదో కావాలి, హుషారుగా ఉండాలి అని సినిమాలకి వెళ్ళేవాడిని. అలాంటి నేను దేవుని దయ వల్ల యేసన్న గారి ఉపదేశాల ద్వారా నేను శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా జీవించడం మొదలుపెట్టాను. కాబట్టి మనం వాక్యాన్ని వినాలి. వినుట వలన విశ్వాసము కలుగును, తినుట వలన రుచి తెలియను, దిగుట వలన లోతు తెలుస్తుంది. ఎప్పుడు మనం దేవునితో ఉందాం, దేవునిలో ఉందాం. ఈ దరిద్రపు ముండా కొడుకులు ఎవరు? కరుణాకర్ దుర్గుణ, లలిత్ కుమారి, ఇంకొకడు ఎవడు అచ్చోసిన ఆబోతు, రాధా మనోహర్ దాస్ అనే కిచిడి బాబా. వీళ్ళు బోల్డ్ దేవుళ్ళు ఉన్నారు, బోల్డ్ దేవతలు ఉన్నారని వాళ్ళు అంటారు కదా. ఒక్కొక్క దేవుడిని అరగంట మొక్కుకోవచ్చు కదా. ఎంతసేపు యేసు ప్రభుని విమర్శించడం ఈ దరిద్రపు ముండా కొడుకులకి వేరే పనే లేదు. కొద్దిసేపు వాళ్ళు దేవునితో ఉన్న దాఖలాలు లేవు. అంటే వాళ్ళు 3 కోట్ల దేవుళ్ళు అనేది నిజం కాదని వాళ్ళకి తెలిసిపోయింది. నిజ దేవుడు వల్ల క్లీన్గా ఉండాలి, ఏది ఆత్మశుద్ధిగా ఉండాలి, నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించాలి, నరహత్య చేయకూడదు, పరుల సొమ్ము ఆశించకూడదు, ఇలాంటివన్నీ వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళు పరుల సొమ్ము ఆశించే వాళ్ళు అసూయ పరులు, దుర్మార్గులు. కాబట్టి కరుణాకర్ దుర్గుణ, లలిత్ కుమారి, ఆ కిచిడి బాబా, రాధా మనోహర్ దాస్ వీళ్ళు పనికిమాలిన మాటలు మాట్లాడుతూ తిరుగుతున్నారు. అరే యేసు ప్రభుని నిందించిన వాళ్ళు, యేసు ప్రభుని తిట్టిన వాళ్ళే ఆయనకి సాక్షులు అయ్యారు. పోరా మీరెంత మీరు బతుకెంత. నేను మాత్రం ఆత్మానుసారంగా జీవిస్తున్నాను. ఇంకా నేను మరణించే ఆఖరి క్షణం వరకు ఆత్మానుసారంగా జీవించాలని ఆశపడుతున్నాను. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్, మ్యాన్ ఆఫ్ గాడ్. గాడ్ బ్లెస్ యూ.